అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడవి మల్లె 9వ భాగం. రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. వెళ్ళనులే, ముందు నా కాళ్ళను వదులు అన్నాడు చంద్రం తన కాళ్ళను వదిలించుకుంటూ. చంద్రం వెళ్ళను అనడంతోటే గౌరికి సంతోషం కలిగింది. అంతలోనే అంత దుఃఖాన్ని మర్చిపోయింది. ఏడుస్తున్న పిల్లవాడి చేతిలో మిఠాయి పొట్లం పెట్టినట్టుగా గౌరీ అమాయక హృదయం అంతలో అంత దుఃఖాన్ని ఇట్టే మర్చిపోయింది. కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుంది. వెళ్ళి ముఖం కడుక్కో అన్నాడు చంద్రం. బాత్రూం వైపు వెళుతున్న గౌరీని జాలిగా చూస్తూ నిట్టూర్చాడు. ఎంత అమాయకం, కల్లా కపటం తెలియని మనస్సు, పాపం ఎంత చెదిరిపోయిందో. ప్రకాశం ఇంత నికృష్టపు పని చేస్తాడని తాను ఏనాడు ఊహించలేదు. అన్ని ఆదర్శాలు మాట్లాడే ప్రకాశమే ఇలా ప్రవర్తిస్తే, కానీ ప్రకాశం గురించి చెడుగా ఆలోచించడం బాధగా అనిపించింది చంద్రానికి. ఒకవేళ ప్రకాశం గౌరిని ప్రేమిస్తున్నాడేమో. అయినా అలా ప్రవర్తించి ఉండకూడదు. ఆమె మనస్సును తెలుసుకోకుండా గౌరీ తనంటే పడి చచ్చిపోతుందని తనకు తెలుసు. అందుకే ఆ పిల్లంటే తను అంత ముభావంగా నటిస్తున్నాడు. ఎలాగైనా గౌరీ మనస్సును ప్రకాశం వైపుకి మరలించాలి. దానికి ఉపాయం ఒక్కటే, తను త్వరలో వివాహం చేసుకోవాలి. అప్పుడు తనంత తానే మారిపోతుంది. హేమతో తను ఖచ్చితంగా మాట్లాడాలి. చంద్రం మనస్సు కలత బారింది. ఎంత సర్దుకుందామన్నా ప్రకాశం ప్రవర్తనని సమర్థించుకోలేకుండా ఉన్నాడు. సగం పైగా రాసిన నవలను తీసుకుని కూర్చున్నాడు. హేమ కోరినట్టుగా చంద్రం నవల రాస్తున్నాడు. ఇతివృత్తంగా తన జీవితాన్నే తీసుకున్నాడు. హేమ ముందు వెల్లడించలేని భావాలను ఈ విధంగానన్నా హేమకు తెలియపరిచే అవకాశం కలుగుతుందని ఆశించాడు. ఈ నవల హేమ మనస్సులోని అనుమానాలన్నిటికీ సమాధానం చెబుతుందని, హేమ తనకు దగ్గరగా రావటానికి సహాయపడుతుందని చంద్రం ఆశ. ఆ నవల ద్వారా గౌరికి తనకు మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో, చెయ్యని దొంగతనం తన మీద ఎలా మోపబడిందో, ప్రకాశం తను ఇంతవాడు కావడానికి ఎలా తోడ్పడ్డాడో అంతా వివరంగా రాస్తున్నాడు. నవల రాయటంలో మునిగిపోయిన చంద్రానికి అలా తను రాయటం మొదలుపెట్టి 2 గంటలైనట్టుగా కూడా తెలియలేదు. అకస్మాత్తుగా భావ ప్రవాహానికి ఏదో అడ్డు తగిలినట్టయి కాగితాలు కలము టేబుల్ మీద పెట్టి యాంత్రికంగా జేబులో సిగరెట్ తీసి ముట్టించాడు. గట్టిగా దమ్ము పీల్చి వదిలాడు. కొంచెం రిలీఫ్గా అనిపించింది. అప్పుడు కానీ గౌరీ ఎదురు కుర్చీలో కూర్చుని తన ముఖంలోకే రెప్ప వేయకుండా చూస్తుందని తెలియలేదు. అలా ప్రపంచాన్నే మరిచి ఏదో వింత వస్తువును చూస్తున్నట్టుగా తన మొహంలోకే చూస్తున్న గౌరీని చూస్తుంటే చంద్రానికి నవ్వొచ్చింది. మాటల్లోకి దించాలని సరదా కలిగింది. ఏమిటి గౌరీ అలా చూస్తున్నావు? నా మొహం ఎలా ఉంది ఏమిటి అన్నాడు చంద్రం సిగరెట్ పొగను విలాసంగా ఊదుతూ. గౌరీ ఉలిక్కి పడింది. సిగ్గుతో బుగ్గలు జేవురించాయి. తల వంచుకుంది. ఎంత అందంగా ఉంది. వయస్సుతో పాటు ఎంత అమాయక హృదయంలో కూడా మధుర భావాలు తలెత్తుతాయి కాబోలు. చంద్రానికి గౌరీని చూస్తుంటే ఇంకా ఇంకా మాట్లాడాలనిపించింది. సిగ్గెందుకు చెప్పు, నన్ను ఎందుకలా చూస్తున్నావు? నువ్వు రాస్తుంటే నీ ముఖం భలేగా ఉంటుంది, అలాగే చూడాలనిపిస్తుంది అనేసి సిగ్గుతో ముఖాన్ని అరచేతుల్లో దాచుకుంది. అలా సిగ్గుపడితే ఎలా? మరి నేను అడిగేదానికి సరిగా జవాబు చెప్పు. అలా ఎందుకు చూడాలనిపిస్తుంది? ఏమో అంది గౌరీ సాలోచనగా. మరి ప్రకాశాన్ని అలా చూడాలనిపించదా? ఎందుకనో. నాకంటే ప్రకాశం నిజానికి అందమైనవాడు. గౌరీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. గౌరీకి ఆలోచించడం కూడా వచ్చన్నమాట అనుకున్నాడు చంద్రం. నేను అడిగే వాటికి మరి సరిగా జవాబు చెప్పు, లేకపోతే నేను బయటికి వెళ్ళిపోతాను చంద్రం చిరునవ్వుతో అన్నాడు. గౌరీ బెదురుగా చంద్రం ముఖంలోకి చూసింది. వెళ్ళనులే, మరి చెప్పు. ప్రకాశాన్ని చూడాలని నీకెందుకు అనిపించదు? ప్రకాశం అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, ఒక్క ముక్కలో అయిష్టంగా జవాబిచ్చింది. మరి ఇష్టం అయితే ప్రకాశం మొహం ఎందుకు చూస్తూ కూర్చోవాలనిపించదు? ప్రకాశం అంటే నాకు ప్రేమ లేదు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. చంద్రం విస్మయంగా గౌరీ మొహంలోకి చూశాడు. గౌరీ అంత మాట అనేస్తుందనుకుంటే అసలు గౌరీని అలా గుచ్చి గుచ్చి అడక్కపోను తను. గౌరీ అమాయకత్వానికి బాధపడ్డాడు. గౌరీలోని ఆ భావాన్ని పెరగనివ్వకూడదు అనుకున్నాడు. ప్రేమంటే ఏమిటి అన్నాడు చంద్రం ఊదిన సిగరెట్టు పొగలోకి చూస్తూ. ఆశ్చర్యపోవటం ఈసారి గౌరీ వంతైంది.
నీకు ప్రేమంటే తెలియదా? మరి కథలు రాస్తావుగా అంది ఆశ్చర్యంగా కళ్ళు తిప్పుతూ. చంద్రానికి నవ్వొచ్చింది, బాధ కలిగింది. నాకు ప్రేమంటే తెలియదు, నేను రాసే కథల్లో ప్రేమను గురించి రాయను అన్నాడు చంద్రం. మరి నువ్వు హేమను ప్రేమించటం లేదు? చంద్రం మొహంలో చూస్తూ ప్రశ్నించింది గౌరీ. చంద్రం ఇరుకులో పడ్డాడు. అవును అని చెబితే గౌరీ ముందుకు మాట్లాడదని తెలుసు. గౌరీ అమాయక హృదయం ప్రేమ రూపాన్ని ఎలా చిత్రించుకుందో తెలుసుకోవాలనే కుతూహలాన్ని అణుచుకోలేకపోయాడు. లేదు, నేను ఎవరినీ ప్రేమించటం లేదు. ప్రేమంటే నాకు తెలియదు. ప్రేమంటే ఏమిటో చెప్పు అన్నాడు చంద్రం. గౌరీ ముఖం ఆనందంతో వికసించింది. అది చూసి చంద్రం తన అబద్ధం చెప్పి తప్పు చేశానేమో అని బాధపడ్డాడు. ప్రేమంటే ప్రేమే, ఎలా చెప్పటం అంటూ ఆలోచనలో పడిపోయింది గౌరీ. ప్రేమంటే ఏమిటో తెలియదు, కానీ నువ్వు నన్ను ప్రేమించేస్తున్నావు అన్నాడు చంద్రం గౌరీని ఉడికిస్తున్నట్టుగా. చంద్రం ప్రశ్నకి గౌరీకి రోషం వచ్చింది. ప్రేమించుకునే వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు అందంగా కనిపిస్తారు. వాళ్ళనే చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. వాళ్ళకి దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పాలనిపిస్తుంది. కానీ మాటలు దొరకవు, గుండెలు కొట్టుకుంటాయి. వాళ్ళ దగ్గర కూర్చుంటే ఆకలి కాదు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే గుండెల్లో ఏదో గుబులు గుబులుగా ఉంటుంది, ఏడవాలనిపిస్తుంది. ఆకు రాలిన శబ్దమైన వాళ్లే వస్తున్నట్టుగా ఉలిక్కి పడతాం. ఇంకా చాలా అనిపిస్తుంది అని, కానీ నాకు చెప్పటం రావటం లేదు అంది గౌరీ ఇంకా ఏదో చెప్పాలని ఆలోచిస్తున్న ముఖం పెట్టి. చంద్రం గౌరీ మాటలు విని విస్తుపోయాడు. ఇన్ని మాటలు, ఇన్ని ఊహలు ఎవరు నేర్పించారు ఈ అమాయకురాలికి? బాలబానుని నిలువెచ్చన కిరణ స్పర్శకు పులకించడం కమలానికి ఎవరు నేర్పించారు? వసంతుని ఆగమనంతో కోకిలకు పాడటం ఎవరు నేర్పుతున్నారు? గౌరికి జరగరాని అన్యాయం ఏదో తన వల్ల జరుగుతున్నట్టు అనిపించింది చంద్రానికి. ఆమెను గాఢంగా గుండెలకు అదుముకోవాలని, ఆ గుండెల్లో ఆమెను దాచుకోవాలని అనిపించింది. కానీ ఆ గుండెలో గూడు కట్టుకుని ఏనాడో హేమ ఆక్రమించుకుంది. మరొకరికి అక్కడ చోటు లేదు. చంద్రం కళ్ళల్లో నీరు తిరిగింది. దాన్ని ఆపుకునే ప్రయత్నంలో క్రింది పెదవిని కొరుక్కున్నాడు. గౌరీ ముఖంలోకి చూశాడు. ఆమె ఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఒక్కసారిగా ఏదో తట్టినట్టు ముఖం పెట్టి, నిన్ను చూస్తుంటే అంటూ తన మొహంలో కదోలా చూస్తున్న చంద్రాన్ని చూసి ఆగిపోయింది. ఆగిపోయావే చెప్పు అన్నాడు చంద్రం. చంద్రం స్వరంలో అంత ఆత్మీయతను ఏనాడు అనుభవించలేదు గౌరీ. గౌరీకి ఏదో లోకాలలోకి వెళ్ళిపోయినట్టుంది. నన్ను తను మర్చిపోయి చెప్పసాగింది. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నిన్ను నా కళ్ళల్లో దాచేసుకుని కళ్ళు గట్టిగా మూసుకోవాలనిపిస్తుంది. ఎందుకు అన్నాడు కుతూహలంగా. అప్పుడు నేను నిన్ను చూస్తూ ఉంటాను, నువ్వు కూడా ఎవరినీ చూడలేవు, నిన్నెవరూ చూడరు. అలా చెప్తున్న గౌరీ కంఠం కొంచెం వణికింది. గౌరీ గుండెల వేగం ఆమె మాటల్లోనే చంద్రానికి వినిపించినట్టయింది. చంద్రం ఆవేశంతో ఆమెను 2 చేతుల్లోకి లాక్కున్నాడు. చంద్రం చేతుల్లో ఇమిడిపోయిన గౌరీకి ప్రపంచమే స్తంభించిపోయినట్టయింది. చంద్రం గౌరీ నుదుటిన తన పెదవులతో మృదువుగా తాకాడు. మరో క్షణంలో ఉద్రేకం నుంచి బయటపడిన చంద్రం అరచేతిలో పడిన నిప్పు కణాన్ని వదిలినట్టు వదిలేశాడు. క్షమించు గౌరీ అన్నాడు తను చేసిన తప్పుకి బాధపడుతూ. ఇంకా స్వప్నలోకం నుంచి పూర్తిగా బయటపడని గౌరీకి చంద్రం మాటలు వినిపించలేదు. వినిపించినా అందులో క్షమించాల్సింది ఏముందో ఆమెకు అర్థమయ్యేది కాదేమో. కోపం వచ్చిందా అన్నాడు గౌరీ మౌనాన్ని అర్థం చేసుకోలేని చంద్రం. గౌరీ విస్మయంగా చంద్రం ముఖంలోకి చూసింది. నువ్వంటే నాకు ప్రేమ, నువ్వేం చేసినా నాకు కోపం రాదు. అంతకంటే ఏం చెప్పాలో తెలియని గౌరీ అనేసింది. చంద్రం సిగరెట్ ముట్టించి గుప్పు గుప్పున పొగ వదులుతూ ఆ పొగ మేఘాలలోకి చూస్తున్నాడు. కానీ అతనికి ఏవీ కనిపించడం లేదు. నా చిన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను. నేను అసలు ఇద్దరినే ప్రేమించాను. ఏదో స్వప్నంలో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతోంది గౌరీ. చంద్రం ఆశ్చర్యంగా గౌరీ ముఖంలోకి చూస్తూ సిగరెట్ తాగుతున్నాడు. అప్పుడు నాకు 10 ఏళ్ళుంటాయి. ఒకనాడు ఒక అబ్బాయిని వాళ్ళ పెద్దవాళ్ళు గుంజ కట్టేశారు. నేను విడిపించాను. అప్పుడు ఆ అబ్బాయి కూడా అచ్చం నీలాగే. చంద్రం విస్మయానికి అంతులేదు. చెప్పు ఆత్రకంఠంతో అన్నాడు. ఆ అబ్బాయి కూడా అచ్చంగా నీలాగే నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఒక్కసారిగా గౌరీ బుగ్గల్లో గులాబీలు పూశాయి. కృత్రిమ సభ్యత, నాగరికత తెలియని గౌరీ తన హృదయాన్ని తేలిగ్గా తెరచిన పుస్తకంలాగా చంద్రం ముందుంచింది. చంద్రంలోని ప్రతి అణువు కృతజ్ఞతతో నిండిపోయింది. ఆనాడు తన కట్లు విప్పిన ఆ తేలుకొండి జడ
చిలిపి పిల్లేనా ఈ గౌరీ? మళ్ళీ తిరిగి వచ్చిన క్షణంలోనే తన జీవితంలో ఇలా ప్రవేశించిందా? ఎంత చిత్రం! ప్రకాశం విధి కర్మ అనే మాటలు నమ్మడు, కానీ ఇలా ఎందుకు జరిగిందో ఎవరైనా చెప్పగలరా? ఏ అజ్ఞాత శక్తి ప్రమేయం లేకుండానే ఇలాంటి చిత్రాలు జరుగుతాయా? గౌరిని రెండు చేతుల్లోకి తీసుకుని, ఆ అబ్బాయిని నేనే గౌరీ, నీకోసం నన్నేం చేయమంటావో చెప్పు, నీకోసం ఏమైనా చేస్తాను, చివరికి హేమను కూడా వదులుకుంటాను అని అనాలనిపించింది. కానీ అలా అనలేకపోయాడు. ప్రయత్నం మీద ఉద్రేకాన్ని అణుచుకున్నాడు. నీకు ఆ అబ్బాయి అంటే ఎక్కువ ఇష్టమా నేనంటేనా అడిగాడు కుతూహలాన్ని అణుచుకోలేక. గౌరీ అయోమయంలో పడింది. క్షణకాలం ముఖం గంభీరంగా పెట్టి ఆలోచించింది. ఇద్దరంటే సమాన ఇష్టమే అనేసి గబుక్కును నాలుకగా కరుచుకుంది. ఎవరైనా ఒక్కరినే ప్రేమిస్తారు, ఇద్దరిని ప్రేమించరు. అలా ఇద్దరిని ప్రేమిస్తున్నారు అంటే ఎవరిని ప్రేమించడం లేదన్నమాట అన్నాడు చంద్రం గౌరీ ముఖంలోకి చూస్తూ. ఆ మాటలు అంటున్నప్పుడు నిద్రపోతున్న పసిబిడ్డ ముఖంలోకి చూస్తూ కూర్చున్న తల్లి చూపులా ఉంది చంద్రం చూపు. గౌరీ ముఖం కోపంతో కందిపోయింది. ఏడుపు, రోషం, నేను ముందంటే నేను ముందని కొట్లాడే గొంతుతో అంది. నేను నిజంగానే చెప్తున్నాను, నాకిద్దరూ సమానంగానే ఇష్టం. సరే, ఒప్పుకుంటాను. ఇప్పుడు ఆ అబ్బాయి పెద్దవాడు అయి ఉంటాడు కదా, అతను కూడా వచ్చాడనుకో, మరి మా ఇద్దరిలో నీకెవరు కావాలి అన్నాడు చంద్రం. గౌరీ ఆలోచనలో పడింది. నిజమే, తనకిద్దరూ ఇష్టమే, కానీ తనకెవరు కావాలి? ఏమో తనకు తెలియటం లేదు. చంద్రానికి ఒక ఆలోచన తట్టింది. ప్రకాశమే ఆ అబ్బాయి అనుకో. కాదు కాదు, గట్టిగా అరిచింది గౌరీ. చంద్రం ఉలిక్కిపడ్డాడు. గౌరీ ఆవేశానికి ఆశ్చర్యం. మానవుడు ఆర్జించిన జ్ఞానం కంటే కూడా అంతఃకరణ జ్ఞానం గొప్పదేమో. ప్రకాశం అంటే ఇష్టం అని నువ్వే చెప్పావుగా. అవును, ప్రకాశం మంచివాడు, అందుకే నాకు ఇష్టం. చంద్రం ఆశ్చర్యపోయాడు. మరి ప్రకాశం మంచివాడైతే ఇందాక అలా ఎందుకు ప్రవర్తించాడు అన్నాడు చంద్రం గౌరిని పరీక్షగా చూస్తూ. గౌరీకి అర్థం కాలేదు. ప్రకాశం మంచివాడే, ఇందాక నేను తిట్టాను, చొక్కా చింపాను, కానీ పాపం నన్నేం అనలేదు అంది గౌరీ బాధపడుతూ. ఎందుకు అలా చేశావు అడిగాడు చంద్రం. నిన్నెక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడని కోపం వచ్చి అలా చేశాను. ప్రకాశానికి కోపం వచ్చిందేమో అంది గౌరీ దిగులుగా. చంద్రానికి విషయం అర్థమైంది. తను ప్రకాశాన్ని ఎంత అపార్థం చేసుకున్నాడు. ఎంత పనిచేశావు గౌరీ, ప్రకాశం దేవుడు లాంటివాడు, నీకు ఆశ్రయం ఇచ్చినవాడు అన్నాడు బాధపడుతున్న స్వరంతో. అప్పుడే లోపలికి వచ్చిన ప్రకాశం చంద్రం మాటలు విన్నాడు. ప్రకాశం మనసు తేలిక పడింది. ప్రకాశాన్ని చూసిన చంద్రం క్షమించమని అడగాలనుకున్నాడు, కానీ ఆ విషయం గురించి మాట్లాడాలనిపించలేదు ఇద్దరిలో ఎవరికి. ఎక్కడికి రా వెళ్ళావు, నీకోసం ఎదురు చూస్తున్నాం, పదా భోజనం చేద్దాం అన్నాడు చంద్రం. పద వస్తున్నా అంటూ షర్టు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాడు ప్రకాశం. ఇద్దరికీ భోజనం వడ్డించడానికి గౌరీ వంటింట్లోకి వెళ్ళింది. ఇక నీ చేతగానితనమే ఇంతవరకు తెచ్చింది. కాంతమ్మ కంఠంలో మాటలు గరగరలాడాయి. ఆమె ఏ విషయం గురించి మాట్లాడుతుందో తెలుసుకున్న కృష్ణారావు చదువుతున్న పత్రిక నుంచి తల పైకెత్తలేదు. అవ్వ, ఎంత అప్రతిష్ట! కుటుంబాన్ని బజారుకి ఎక్కించినా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? ఒక్కగానొక్క బిడ్డ, దాని పరువు గల కుటుంబం వాళ్ళు చేసుకోవాలా అక్కర్లేదా? కాంతమ్మ కంఠస్థాయి పెరిగింది. అమ్మా నాన్న చూడకుండా స్నేహితుడు రాజాతో బయటికి బయలుదేరిన రజని మెట్ల మీదే ఆగిపోయింది. తల్లి తండ్రి హాల్లో కూర్చుని ఏదో విషయం మీద ఘర్షణ పడుతుండడాన్ని గమనించింది. రాజాను మాట్లాడొద్దని సైగ చేసింది. అదుపు ఆజ్ఞ లేకుండా పెరుగుతున్న రజని తనను ఎంతో పెద్దదిగా ఊహించుకోసాగింది. నిండా 13 లేని పసిది సహాధ్యాయి రాజాతో తల్లి తండ్రికి తెలియకుండా షికార్లు మొదలెట్టింది. రాజాకు 15 సంవత్సరాలుంటాయి. తెలిసి తెలియని భావాలతో అన్నీ తెలిసిన వాడిలా నటిస్తాడు. ఇరుగ్గా ఉండే పాయింటెడ్ బూట్లు, బిగుతుగా కాళ్ళకు అతుక్కున్నట్టుండే ప్యాంటు, బొమ్మల బనీను, ముందు జుట్టు మొహం మీదకు పడుతూ ఆడపిల్లకు మగవాడు వేషం వేసినట్టుగా ఉంటాడు. చూస్తూనే ఆ కుర్రాడు వయసుకు తగ్గ భావాలు కలవాడులాగా కనిపించడు. మిడిమిడి జ్ఞానంతో దేన్నో ఎవరినో అనుకరించడానికి ప్రయత్నిస్తున్న కృత్రిమత అణువడుగున కనిపిస్తుంది. కానీ ముఖంలోని చిన్నతనపు అమాయకత్వం విడిచిపోలేక తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో పెనుగులాడుతోంది. రజనీ రాజాలు ప్రేమికులు కాదు, అలా అని వాళ్ళు ఊహించుకుంటున్నారు. కాసేపు రజనీ లైలా అయితే మరి కాసేపు అనార్కలి అవుతుంది. స్కూల్కని వెళ్ళిన రజనీ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవటానికి ఎవరూ ప్రయత్నించలేదు.
కృష్ణారావుకి కొంచెం అనుమానం వచ్చి రజనిని మందలించబోయాడు. కానీ కాంతమ్మ కస్సున లేచేసరికి కిక్కురు మనకుండా కూర్చున్నాడు. మెట్ల మీదనే ఆగిపోయిన రజని తల్లి తండ్రి కీచులాటను ఏదో సినిమా చూస్తున్నట్టుగా కుతూహలంగా వినసాగింది. ఇదిగో రాజా, అమ్మ నాన్న ఎలా పోట్లాడుకుంటున్నారో చూడు, మనం కూడా ఇవాళ అలా పోట్లాట ఆడుకుందాం, సరిగా విను అంది ఉత్సాహంగా రజని. రాజు మొహం గంభీరంగా పెట్టి ఇవాళ సినిమాకి వెళ్ళాల్సిందే అన్నాడు. ఆహా, చెరువు ఒడ్డుకు వెళ్ళి ఆడుకుందాం. నేను రాను అన్నాడు రాజా ఆడపిల్లల అలిగిన ముఖం పెట్టి. ఒక పందెం వేసుకుందాం అంది రజని కళ్ళు విప్పుతూ. ఏమిటి అన్నాడు. చూశాడు రాజు విసుగ్గా. అదిగో అమ్మా నాన్న పోట్లాట క్లైమాక్స్కి వచ్చింది, ఎవరు గెలుస్తారో చెప్పు అంది రజని రాజాను సవాలు చేస్తున్నట్టు. రాజా పై పళ్ళతో కింద పెదవిని నొక్కి కొంచెం ఆలోచించి మీ నాన్నే గెలుస్తాడు అన్నాడు. మగవాడు గెలవక మరి ఆడది గెలుస్తుందా అన్నట్టుంది రాజా ధోరణి. లేదు, నువ్వు ఓడిపోతావు, అమ్మే గెలుస్తుంది, అమ్మ ముందు నాన్నెప్పుడు ఓడిపోతాడు అంది రజని గర్వంగా. నేను ఒప్పుకోను, ఆడవాళ్ల ముందు మగవాళ్ళు ఓడిపోవటం ఏమిటి అన్నాడు రాజా. సరే, పందెం చూస్తూ ఉండాలగా అంది రజని. ఇద్దరు శ్రద్ధగా కృష్ణారావు కాంతమ్మల ఘర్షణ వినసాగారు. నన్నేం చేయమంటావు కాంతం, ఆ వార్త చదవగానే వాడి కోసం కబురు పంపాను, వాడొస్తేనా అన్నాడు తన అసమర్థతను ఒప్పుకుంటున్నట్టు. వాడు రాకపోతే మీరే వెళ్ళండి, తప్పుతుందా? ఒక 10,000 పడేసి మొహాన బారేసి ఆ ముండతో ఎక్కడికైనా పోయి ఊరేగమనండి అంది కాంతమ్మ. కృష్ణారావు భార్య మొహంలోకి అర్థం కానట్టుగా చూశాడు. ఏమిటలా చూస్తారు, బెల్లం కొట్టిన రాయిలాగా? మనం ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగాలక్కర్లేదా అంది కాంతమ్మ. అందుకని లక్షల రూపాయలు భాగస్థుడైనటువంటి చంద్రానికి 10,000 బిచ్చం ఇచ్చి పంపించమంటావా? కృష్ణారావు గొంతులో కొంత కోపం కనిపించింది. కాంతమ్మ భర్త తెలివి తక్కువ చూసి ఆశ్చర్యం కలిగింది. మొదటి నుంచి ఈ మనిషి ధోరణి ఇంతే అనుకుంది. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. చంద్రం సమభాగస్థుడేమిటి? ఈ వ్యాపారాన్ని మీరు మీ చేతుల మీదుగా పెంచారు. అందుకని 10 కాకపోతే ఒక 20,000 వాడి మొహాన పారేసి పొమ్మనండి. కృష్ణారావు కోపంతో లేచి నిల్చున్నాడు. చంద్రం నా తమ్ముడు, ఈ ఆస్తి మా తాతగారిది, తర్వాత ఎంత పెరిగినా కూడా చంద్రం కూడా సమభాగస్థుడే ఖచ్చితంగా అన్నాడు కృష్ణారావు. కాంతమ్మ కంఠం తారాస్థాయిని అందుకుంది. కోపము, ఏడుపు నేను ముందంటున్నాయి ఆ గరగరలాడే గొంతులో. చంద్రాన్ని దుమ్మెత్తిపోసింది. తనకు తన బిడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టసాగింది. కృష్ణారావు కుర్చీ మీద ఉన్న కండవాను భుజం మీద వేసుకుని గబగబా గ్యారేజ్ కేసి నడిచాడు. మరో క్షణంలో కారు స్టార్ట్ అయిన శబ్దం. కాంతమ్మ ముక్కు చీరేస్తూ చంద్రాన్ని శపిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అంతవరకు ఊపిరి బిగబట్టి వింటున్న రాజని రాజాలు ఒకరి మొహంలో ఒకరు నేనే గెలిచానన్నట్టుగా చూసుకున్నారు. మీ నాన్నే గెలిచాడు, మీ అమ్మ ఏడుస్తూ లోపలికి పోయింది అన్నాడు రాజా చిరునవ్వు తెచ్చుకుంటూ. లేదు, నేనే గెలిచాను, మా నాన్న అమ్మతో గెలవలేనప్పుడల్లా ఇంట్లోంచి అలాగే పారిపోతాడు అంది రజని ధీమాగా. నేను ఒప్పుకోను, మీ నాన్న మగవాడు, కోపం వచ్చింది కాబట్టి బయటికి వెళ్ళిపోయాడు అన్నాడు రాజా మొండిగా. రజని ముఖం కోపంతో ఎరుపెక్కింది, మూతి సున్నా చుట్టింది. అసలు నేను ఇవాళ నీతో రానుపో అంది బొంగమూతి పెడుతూ. సరే, మీ నాన్నే ఓడిపోయాడు, పద, నువ్వు చెప్పినట్టు చెరువు దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం అన్నాడు రాజా తన ఓటమిని అంగీకరిస్తూ. రజని ముఖం సూర్యోదయం చూసిన కమలంలా విచ్చుకుంది సంతోషంతో. ఇద్దరు చేతులు పట్టుకుని చిన్నగా ఇంట్లో ఇచ్చి జారుకున్నారు. ఇక గౌరీ కాఫీ తీసుకొచ్చి తాగమని అడిగేంతవరకు కూడా చంద్రం రాస్తున్న నవలలో తనను తాను మర్చిపోయి ఉన్నాడు. ఆ నవల పూర్తి చేసి కానీ హేమ దగ్గరికి వెళ్ళదలచలేదు చంద్రం. అప్పటికే పొద్దు బాగా వాలిపోయింది. ప్రకాశం ఎప్పుడొచ్చాడో కూడా గమనించలేదు. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని అడిగాడు చంద్రం కాఫీ త్రాగుతూ ప్రకాశాన్ని. ఇంకా చంద్రం రచన మూడ్డించి బయటపడలేదు. పాత్రలు అల్లిబిల్లిగా తిరుగుతున్నాయి బుర్రలో. నేనొచ్చి అర్ధగంట అయింది, నువ్వు రాయటంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నావు, అందుకే పలకరించలేదు అన్నాడు ప్రకాశం గౌరీ చేతిలో కాఫీ గ్లాస్ అందుకుంటూ. చంద్రం బాత్రూంకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం గడుక్కున్నాడు. ఇన్ని నీళ్లు నడినెత్తిన చాలుకున్నాడు. నేను అలా కొంచెం చల్లగాలిలో తిరిగి వస్తాను అన్నాడు చంద్రం చెప్పులు తొడుక్కుంటూ. వెళ్ళిరా, నేను కూడా వెళ్తున్నాను, బహుశా రాత్రికి రాను అన్నాడు ప్రకాశం. అవును కానీ ప్రకాశం, నువ్వు ఈ మధ్య తిండి కూడా సరిగా తింటలేదు, ఏమంత తీరని పనిలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు చంద్రం. ప్రకాశం జవాబుగా నవ్వాడు. మళ్ళీ నీ మూడు చెడిపోతుంది, వెళ్ళు, కాసేపు అలా తిరిగేసిరా అన్నాడు.
చంద్రం నడుస్తున్నాడు. అతని ఆలోచనలన్నీ నవల ముగింపు చుట్టూనే తిరుగుతున్నాయి. కారు హారన్ విని పక్కకు తప్పుకున్న చంద్రం కారులోకి చూశాడు. కృష్ణారావు కారు నడుపుతున్నాడు. పక్కనే గౌన్లో ఉన్న ఒక ఆంగ్లో ఇండియన్ స్త్రీ కబుర్లు చెప్తూ కారు నడుపుతున్న కృష్ణారావు తన కారుకు అడ్డం నిలిచిన వాడు చంద్రం అని తెలుసుకోలేదు. చంద్రం అలాగే నిల్చున్న చోట కొయ్యబారిపోయి కారు వెళుతున్న వైపు చూస్తున్నాడు. కారు కనుచూపుకు దూరం కాగానే చంద్రం ఈ లోకంలోకి వచ్చాడు. తన అన్నకు అలాంటి బుద్ధి ఉందని ఏనాడు ఊహించని చంద్రం మనస్సు కలతబారింది. ఆనాడు గౌరీ తన కోసం రావటం చూసి మొహంలో అంత ఏవగింపు చూపించిన తన అన్న ఇలా ఓ స్త్రీని, ముఖ్యంగా తన దగ్గర పనిచేసే స్త్రీని కారులో పక్కన కూర్చోపెట్టుకుని తిరుగుతున్నాడు. 10 మందికి తెలియనంత వరకు కారులో రహస్యంగా తిరుగుతూ పెద్ద మనుషుల్లా చలామణి కావచ్చు అన్నమాట. చదువుకొని ఉద్యోగం చేస్తున్న ఆడదానికి బుద్ధుండక్కర్లా. ఆవిడ మాత్రం ఏం చేస్తుందిలే, తన బాస్ రమ్మంటే షికారుకు వెళ్ళి తీరాల్సిందే, లేకపోతే ఉద్యోగం పోతుందనే భయం. ఎంతమంది ఆఫీసర్లు తమ అధికారాన్ని ఎరగా చూపించి ఎందరి కన్యల జీవితాలని కలుషితం చేయటం లేదు. ఇలాంటి అక్రమాలను అరికట్టే ఉపాయమే లేదా? చంద్రం చెరువుగట్టు చేరేటప్పటికీ మసక చీకట్లు గమ్మాయి. యథాలాపంగానే చెరువుగట్టునున్న ఒక పెద్ద బండ మీద కూర్చున్నాడు. చల్లగాలికి మనస్సు కొంత విశ్రాంతి దొరికినట్టు అనిపించింది. భలే భలే రాజా, నువ్వే గెలవాలి అంటూ చప్పట్లు కొడుతున్న ఒక ఆడపిల్ల స్వరం వినిపించి చంద్రం ఆశ్చర్యంగా తల తిప్పి చూశాడు. ఆ మసక చీకట్లో లంగా ఓడి వేసుకుని ఉన్న ఒక ఆడపిల్ల కనిపించింది. ఆ అమ్మాయి అటు ఇటు కదులుతూ నేల వైపు చూస్తూ వంగి వంగి ఎవరినో హెచ్చరిస్తున్నట్టు కనిపించింది. చంద్రం విస్మయంతో అక్కడ జరుగుతుందేమిటో చూడటానికి ప్రయత్నించాడు. నేల మీద 2 మానవాకారాలు పెనుగులాడుతున్నట్టుగా మసగ్గా కనిపించింది. దిగ్గున లేచి వెళ్ళాడు చంద్రం. 2 కుర్రవాళ్ళు నేల మీద పడి పెనుగులాడుతున్నారు. ఆ అమ్మాయి చప్పట్లు చరుస్తూ అందులో ఒక కుర్రాడిని ఉత్సాహపరుస్తోంది. ఆ కుర్రవాడి వయసు 15-16 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. చంద్రం వంగి ఇద్దరిని తన 2 చేతులతో లాగి విడదీశాడు. బాలురు లేచి నిల్చుని ఆశ్చర్యంగా చంద్రం వైపు చూశారు. చంద్రాన్ని చూసిన ఆ బాలిక పరుగులెక్కించుకుంది. ఏ రజని ఆగు, నేను వస్తున్నాను అంటూ రాజా రజని వెనకే పరిగెత్తాడు. రజని చంద్రం త్రుళ్ళిపడ్డాడు. 2 అంగాల్లో వెళ్ళి రజనిని పట్టుకున్నాడు. ముఖంలోకి చూసి చంద్రం తెల్లపోయాడు. తను చూస్తున్నది భ్రమ సత్యమా అని తెలుసుకోవటానికి చంద్రానికి కొంత సమయం పట్టింది. రజని గాబరాగా చంద్రం చేతి నుంచి తన రెక్కను విడిపించుకోవటానికి పెనుగులాడసాగింది. చంద్రం కోపంతో వణికిపోతున్నాడు. ఏయ్, ఎవరు నువ్వు నా రజనిని పట్టుకుంటావు? హాలీవుడ్ హీరో ఫోజులో నిల్చుని తన దబాయిస్తున్న రాజును చూసిన చంద్రం ఒళ్ళు మరిచిపోయాడు. రజని చేయి వదిలి రాజాను ఆ చెంప ఈ చెంప వాయించసాగాడు కసిగా. బాబాయ్, రాజాను కొట్టకు అంటూ అడ్డం వచ్చిన రజని చెంప చెళ్ళు మంది. కళ్ళు తిరిగిన రజని భూమి మీద కూర్చుంది. అగంతకుడు రజని బాబాయ్ అని తెలుసుకున్న రాజా పారిపోయాడు. అంతవరకు దూరంగా నిల్చుని తమాషా చూస్తున్న 2వ బాలుడు కూడా కాళ్లకు బుద్ధి చెప్పాడు. తర్వాత రాబోయేది తనవంతేనని తెలుసుకొని, పోరా రాస్కెల్, మళ్ళీ రజిత్తో కనిపించావా, నీ రక్తం కళ్ళ చూస్తాను గట్టిగా అరిచాడు చంద్రం పారిపోతున్న రాజాను ఉద్దేశించి. 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ నేల మీద కూలబడున్న రజని చేయి పట్టుకుని మొరటిగా లాగుతూ లే ఇంటికి పద గర్జించాడు చంద్రం. నన్ను వదులు, నా ఇష్టం, నువ్వెవరివి రాజాను కొట్టడానికి అంటూ ఏడుస్తూనే చంద్రం చేతినిచ్చి తన చేతిని లాక్కుంది. విసురుగా గాలిలోకి లేచిన చంద్రం చేయి అలాగే నిలిచిపోయింది. రజని లాంటి పిల్లలు భయంతో వినరు, దయతోనే వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి అనుకున్నాడు చంద్రం. అంత కోపాన్ని దిగమింగుకున్నాడు. రజని వైపు క్షణం చూశాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న రజనిలో ఇంకా పసితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. తప్పమ్మా, లే ఇంటికి పోదాం అన్నాడు చంద్రం స్వరంలో మృదుత్వాన్ని తెచ్చిపెట్టుకుంటూ. ఆప్యాయంగా రజని తల మీద కుడి చేత్తో నిమురుతూ లేమ్మా, త్వరగా పొద్దుపోతుంది అన్నాడు లాలనగా. రజనికి కొంత ధైర్యం వచ్చింది. విసురుగా లేచి నిల్చుంది. ఓణి కొంగుతో కళ్ళు తుడుచుకోసాగింది. ఏడవకు రజని, పద ఇంటికి వెళ్దాం అన్నాడు చంద్రం. రజని మొండిగా అలాగే నిల్చుంది. చంద్రం చేయి పుచ్చుకున్నాడు. రజని చేతిని విడిపించుకుంటూ విసురుగా 2 అడుగులు వెనక్కి వేసింది. చంద్రానికి మళ్ళీ కోపం వచ్చింది. ఏమిటా మొండితనం, కదలమే అన్నాడు కొంచెం కటువుగా. నువ్వేం రానక్కర్లేదు, నేనే వెళ్తాను అంది రజని మొండిగా. చంద్రం రజని మొండితనానికి ఆశ్చర్యపోయాడు. బయలుదేరతావా లేక ఈడు చూపమంటావా? ఈసారి చంద్రం స్వరంలోని తీవ్రతకు రజని కొంచెం భయపడింది. అమ్మతో నాన్నతో చెప్పనంటే వస్తాను రజని ఏడుపు స్వరంతో అంది. అలాగే చెప్పనులే పద. నిజంగా?
రజనీ స్వరంలో అనుమానం. నిజంగా చెప్పను. పదమ్మ, చాలా పొద్దుపోయింది అన్నాడు చంద్రం. రజనీకి నమ్మకం కలిగించేలా ఆప్యాయంగా ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. చంద్రం మనసు ఏం బాగలేదు. బాల నేరస్తుల గురించి పరిపరి విధాల ఆలోచించసాగాడు. ఈ మధ్య బాల నేరస్తుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. అవిద్య, బీదతనం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పెద్దవారి ప్రేమానురాగాలకు నోచుకోకపోవటం ఇవన్నీ పిల్లల్ని పెడత్రోవ పట్టిస్తాయి. దారిద్ర్యంతో సతమతమవుతున్న తల్లిదండ్రులు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారు. మధ్యతరగతి కంటే నిమ్న తరగతికి చెందిన వారిలోనూ పెద్ద తరగతి వారిలోనూ బాల నేరస్తులు ఎక్కువగా తయారవుతారు. బాగా ఉన్నవారు అతి గారాబంతో పిల్లల్ని చెడగొడితే, ఏమీ లేని వారు దారిద్ర్యంతో బాధపడుతూ పిల్లలకి అవసరమైనటువంటి ఆప్యాయతను చూపించలేక చెడగొడుతున్నారు. రజని ఇలా కావటానికి కారణం వదిన అతి గారాభం, అన్నయ్య నిర్లక్ష్యం. అన్నయ్య వదిన ఏనాడు సరసంగా ఉన్నట్టు కనిపించరు. తల్లిదండ్రులు పిల్లల ముందు చీటికి మాటికి పోట్లాడుకోవటం పిల్లల లేత మనసుల మీద చాలా చెడు ప్రభావం చూపుతుందని ఎందుకు గ్రహించరో అర్థం కాదు. బాబాయ్, నాకు కాళ్ళు పీకుతున్నాయి, రిక్షా ఎక్కుదాం అంది రజని మెయిన్ రోడ్డు మీదకి రాగానే. ఇద్దరూ రిక్షాలో కూర్చున్నారు. రజని ఏదో ఆలోచిస్తోంది. చంద్రం గమనించకపోలేదు. ఆ ఆలోచనలు ఆ వయసుకు మించినవని ఆమె ముఖ కవళికలే చెప్తున్నాయి. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? చంద్రం మెత్తగా ప్రశ్నించాడు. రజని జవాబు ఇవ్వలేదు. రాజాను గురించేనా? రజని నుంచి జవాబు లేదు. తప్పమ్మా, అలా మగపిల్లలతో తిరగకూడదు. నువ్వు ఆ పిల్లతో తిరగచ్చు, నాన్నేమో జూలీతో తిరగచ్చు, నేను మాత్రం రాజుతో తిరగకూడదే. రజని చురుగ్గా అన్న మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి చంద్రం మనసుకి. క్షణకాలం ఏం జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు. 13 సంవత్సరాల బాలిక ముందు అపరాధిలాగా తలవంచవలసిన పరిస్థితికి బాధపడ్డాడు. తప్పమ్మా, నాన్నను గురించి అలాంటి మాటలు అనొచ్చా? నువ్వు ఇంకా చిన్నపిల్లవి, అవన్నీ మాట్లాడకూడదు మృదువుగా మందలించాడు చంద్రం. రజని జవాబు ఇవ్వలేదు. మళ్ళీ రాజాతో తిరగవు కదూ? తల నిమురుతూ ప్రశ్నించాడు చంద్రం. రాజా రమ్మని గోల పెడతాడు. తనతో తిరగకపోతే మరి రాజా కోపం వస్తుందేమో సాలోచనగా అంది రాజని. అసలు ఇక్కడి నుంచి నువ్వు ఆ రాజాతో మాట్లాడటం మాని. రాజాతో మాట్లాడకుండా ఎలా ఉండటం? రాజాతో మాట్లాడకపోతే నాకేం తోచదు. నేను రాజాను ప్రేమిస్తున్నాను. చంద్రం ఉలిక్కిపడ్డాడు. నిండా 13 ఏళ్ళు లేని రజని ఏమిటి ఇలా తయారైంది? ఈ రోజుల్లో ఈ ప్రేమ అనే పదానికి ఎంత దుర్గతి పట్టిందో ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు. మంచివాళ్లను ప్రేమించాలమ్మా. రాజా మంచివాడు కాదు, రౌడీ. చదువు సంధ్యలు లేకుండా పెద్దవాళ్లకు తెలియకుండా ఊరంతా తిరిగే కుర్రాళ్ళని ప్రేమించకూడదు. అంతకంటే ఇంకెలా చెప్పాలో తెలియలేదు చంద్రానికి. కానీ అతని మాటలు అతనికే నచ్చలేదు. మరి నువ్వు ఆ బజారు పిల్లని ఎందుకు ప్రేమిస్తున్నావు? చంద్రం ఒక క్షణం విస్తుపోయి రజనీ ముఖంలోకి చూశాడు. లేదమ్మా, ఆ అమ్మాయి బజారు పిల్ల కాదు, మంచి పిల్ల అన్నాడు. మరి అందరూ ఆ పిల్లను బజారు పిల్ల అంటున్నారే, ఆ పిల్లతో నువ్వు తిరగటం అందరికీ కోపంగా ఉందిగా? ప్రశ్నార్థకంగా చూసింది రజని. ఇంత చిన్నపిల్ల ముందు తన ప్రవర్తన గురించి సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావడం చాలా బాధ అనిపించింది చంద్రానికి. కానీ రజనీకి ఎలాగైనా అర్థమయ్యేలా చెయ్యాలి. ఆ పిల్ల బజారు పిల్ల కాదమ్మా, బీద పిల్ల. మరి బీదవాళ్లతో పెద్దవాళ్ళు స్నేహం చేయొచ్చా, ప్రేమించవచ్చునా? రజని చంద్రం మాటల్ని మధ్యలోనే అందుకుని నిలదీసినట్టు అడిగింది. పెద్దవాళ్ళంటే డబ్బున్న వాళ్ళు కాదమ్మా. బీదవాళ్లలోనూ పెద్దవాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళంతా పెద్దవాళ్లే. ఆ అమ్మాయికి తల్లి తండ్రి ఎవరూ లేరు. మరి పాపం ఆ అమ్మాయికి అన్నం అది ఎవరు పెడతారు? జాలిగా ప్రశ్నించింది రజని. ఆ అమ్మాయి ఒక అనాథ శరణాలయంలో పెరిగింది. అక్కడ వాళ్ళు పెట్టే బాధలు పడలేక పారిపోవటానికి ప్రయత్నించింది. ఎవరో రౌడీల అమ్మాయిని పట్టుకున్నారు. అప్పుడు నేను ఆ అమ్మాయిని రక్షించాను. కథలా చెప్తే గాని రజనికి అర్థం కాదని చంద్రం గౌరీ గురించిన కథ చెప్తున్నట్టుగా చెప్పసాగాడు. రజని కళ్ళు పెద్దవి చేసుకుని కుతూహలంగా వింటోంది. రక్షించి ఆ తర్వాత నా స్నేహితుడు ప్రకాశం ఇంట్లోనే ఉంచాను. నా స్నేహితుడు చాలా మంచివాడు. ఆ అమ్మాయికి చదువు చెప్పిస్తానంటున్నాడు. ఆ అమ్మాయికి ఇష్టమైతే ప్రకాశం ఆ పిల్లను కూడా పెళ్లి చేసుకుంటాడు. చంద్రం చివరి మాటలు రజనికి నిరుత్సాహాన్ని కలిగించాయి. క్రమంగా రజనికి ఆ అమ్మాయి అంటే అభిమానం ఏర్పడసాగింది. నువ్వు ఆ అమ్మాయిని చేసుకోవా? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం లేదా? లేదు, నేను హేమ పిన్ని చేసుకుంటాను అంటూ రజని మొహంలోకి చూశాడు చంద్రం. రజని మొహం సంతోషంతో విప్పారింది. అది గమనించిన చంద్రం అన్నాడు, నువ్వు కూడా హేమ పిన్ని అంత పెద్దదాని అయ్యాక ఒక మంచి అబ్బాయిని చూసి ప్రేమించాలి, తెలిసిందా? మరి అని ఆగిపోయింది రజని దిగులుగా. చెప్పు, రాజా గురించేనని బెంగ. రాజా పెద్దవి బాగా చదువుకుంటే అప్పుడు అతన్నే ప్రేమించవచ్చు.
రజనికి చంద్రం మాటలు కొంతవరకు నచ్చాయి. అంగీకార సూచకంగా తలాడించింది. ఇంతకీ ఆ రాజా ఎవరబ్బాయి? హైకోర్టు జడ్జి రామనాథం గారు అబ్బాయి. పాపం అమ్మ లేదుగా, సవతి అమ్మ ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్నకి అబద్ధాలు చెప్పి కొట్టిస్తుంది. రాజాకు వాళ్ళ చిన్నమ్మ మీద నాన్న మీద భలే కోపం. అందుకే వాళ్ళు చెప్పింది చస్తే చేయడు. బడి ఎగ్గొట్టి చదువుకోకుండా వాళ్ళని ఏడిపిస్తానంటాడు. రజని చెప్పుకుపోతుంది. చంద్రం నిట్టూర్పు విడిచాడు. రాజా లాంటి కుర్రవాళ్ళను అన్నీ ఉండి ఆదరణ లేక చెడిపోతున్న వాళ్ళని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.